రోజు మనం పెడల్ బోటు నడుపుదాం. ఈ జాకెట్ వేసుకోవడం అవసరమా? ఇది కేవలం జాకెట్ కాదు పీకు, ఇది లైఫ్ జాకెట్. లోతైన నీటిలోకి వెళ్లే ముందు దీన్ని వేసుకోవడం చాలా అవసరం. సరే నాన్న, పదండి పదండి, మనం వెంటనే బోటు నడుపుదాం. పీకు, చూడు, నీ కాళ్ళ దగ్గర పెడల్స్ ఉన్నాయి. వాటిని నీ కాళ్ళతో తిప్పు. ఇది స్పీడ్ గా వెళ్తుంది. చెరువులో బోటు నడపడంలో ఉన్న మజానే వేరు కదా. ఖచ్చితంగా. అమ్మా, నాన్న, ఎంత దట్టమైన చెట్లు, అక్కడికి వెళ్దామా? తప్పకుండా. మనం ఎక్కువ దూరం వచ్చామేమో అనిపిస్తోంది. ఈ బోట్ ఎందుకు నెమ్మదిగా నడుస్తుంది నాన్న? మరింత త్వరగా తిప్పాలా? లేదు, ఇది వేరే ఏదో సమస్యలా ఉంది. అక్కడ ఎవరున్నారు టూకీ? ఓ, అది ఓటర్ అంటే నీటి కుక్క. అదేదో చెప్పాలనుకుంటా. హలో ఓటర్. ఈ బోటు కింద ఏదో చిక్కుకుందనిపిస్తోంది. ఈ కుక్క పిల్ల బహుశా ఇదే చెప్పడానికి వచ్చినట్టుంది. అవును, బహుశా ఈ బోటు కింద మొక్కలు చిక్కుకున్నాయనుకుంటా. ఇప్పుడు ఏం జరుగుతుంది? నాన్నా, మీ లైఫ్ జాకెట్. పీకు, నేను ఈత కొట్టగలను. చూద్దాం, ఏమైనా కింద ఉంటే తీసేద్దాం. నేనీ పడవని ఆపి ఉంచుతాను. చెత్త చాలా దూరంలో ఉంది. నేనిప్పుడు నీటిలోకి వెళ్లాల్సి ఉంటుందనుకుంటాను. ఐడియా! మీరు శ్వాస తీసుకోవడానికి పైపుని ఉపయోగించవచ్చు. పీకు, చూడు, అక్కడ సామాన్లతో పాటు ఒక పైపు ఉంటుంది. ఇది చాలా చిన్నగా ఉంది. ఇప్పుడిది పెద్దదైపోయింది. ఈ గడ్డి చిక్కుకుంది. సూపర్ నాన్నా. గడ్డి. నీటి కుక్క వచ్చింది చెప్పడానికి చకచక చెత్త తీయగానే నౌక నడుస్తోంది.